మీకు దీన్ని తేనెతో కలిపి ఎలా చూపించాలో చూపిస్తాను. ఇది ఒరిజినల్ తేలండి. దీనికి సరి సమానమైనటువంటి తేనెను మనం తీసుకున్నాం. ఈ తేనె ఇట్లా కలుపుకుంటున్నాం. దీన్ని గోళీల రూపకంగా మార్చుకొని, మాత్రల రూపకంగా మార్చుకొని ఈ తేనెతో మనం చేయాల్సి ఉంటుంది. ఈ తేనెలో కల్తీ ఉంటే మాత్రం ఈ ఔషధాలు నష్టపోయే అవకాశాలు ఉంటాయి. వీటిలో బలం తగ్గే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఒరిజినల్ తేనెను మనం గిరిజనుల నుంచి సంపాదించినటువంటి తేనె, ఇది ఖాదీ బండార్లో కూడా మీకు దొరుకుతూ ఉంటుంది ఒరిజినల్. కాబట్టి తెచ్చుకొని కూడా వాడుకోవచ్చు. ఇలా ముద్దగా తయారు చేసుకొని, ఈ ముద్ద తయారైన తర్వాత ఒక గాజు సీసాలో కానీ దాచుకొని ఈ మిశ్రమాన్ని తిన్నట్టు అవుతే ముసలి వాళ్ళు కూడా 90 ఏళ్ళ వయసులో కూడా సంతానానికి యోగ్యత కలిగేటువంటి అమూల్యమైనటువంటి ఔషధం ఇది. 6 రకాల మిక్సింగ్తో, మిశ్రమంతో కలిసినటువంటి అది. ఈ నీరసత్వాన్ని బాధపడేటువంటి రోగులు వారసత్వంగా కాకుండా వెంటనే మీకు జీవసత్వాలు సత్వ కలిగి బాగా పనిచేస్తాయి. కాబట్టి ఇట్లాంటి మందును ఇలా ఇప్పుడు చూడండి, ఇలా ముద్దగా ఈ 6 మూలికల యొక్క చూర్ణాలని మనం తేనెలో కలిపి ఇలా తయారు చేసుకోవాలి. తయారు చేసుకొని ఇది చూడండి, ఇది ఎంత ఉంది, చిన్న కుక్కుడుగాయ ఎంత ఉంటుంది. కుక్కుడుగాయ గింజ ప్రమాణంలో ఉదయం 1, సాయంత్రం 1 చేసుకున్నట్టు అయితే ఒక నెల రోజుల్లోనే, ఒక 15 రోజుల్లోనే మీకు దీని యొక్క అనుభవం కనబడుతుంది. తప్పనిసరిగా మీరు ఈ చూర్ణాలన్నీ కూడా సేకరించుకొని మీ ఇంట్లోనే చేసుకునేటువంటి ఒక అతిపెద్ద ప్రయోగం ఇది. ప్రపంచాన్ని ఢీకొనేటువంటి ప్రయోగం. ప్రపంచంలో వెలితి లేదు నాకు అనేటువంటి మానసిక స్థితి పెరిగి మానసిక సంక్షోభం నుంచి బయటపడేటువంటి ఔషధాన్ని మీకు చేసి చూపించాను. ఇది ముసలితనం మీద పడకుండా ఉపయోగపడుతుంది. 20 ఏళ్ళ వయసులో కూడా 60 ఏళ్ళలా కనబడే వాళ్ళందరూ 80 ఏళ్ళ వయసులో 20లా కనబడేటువంటి ఔషధం ఇది. ఈ ఔషధాన్ని ఇలా తయారు చేసుకొని ఇలా తయారు చేసుకొని ఇట్లాంటి ముద్దను పెద్దగా చేసుకొని మీకు సరిపోయేంత ఒక నెల రోజులక 2 నెలలక తయారు చేసుకొని